రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో వికారాబాద్ కు రాహుల్ చేరుకోనున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు. పార్టీ జాతీయ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. ఏదైతే వికారాబాద్ జిల్లాలో అనంతగిరి హిల్స్లో జరుగుతున్నటువంటి డీసీసీ అధ్యక్షుల ఏదైతే శిక్షణా తరగతులకు హాజరు కావడానికి ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు రావడం జరిగింది. డీసీసీలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డీసీసీలకు శిక్షణ తరగతులు గత నెల ఏదైతే 21వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. ఈ 10 రోజుల పాటు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఈరోజు చివరి రోజు కావడంతో ముగింపు సందర్భంగా ఆయన కీలకమైనటువంటి ఉపన్యాసం చేయబోతా ఉన్నారు. ఈ డీసీసీలకు ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నట్టుగా కూడా మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ డీసీసీల మీటింగ్లతో ఈయనలో పాల్గొనడంతో పాటు ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై కూడా ప్రత్యేకంగా రాజకీయ వ్యవహారాల కమిటీతో కూడా ఆయన సమావేశం కాబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన వికారాబాద్ చేరుకోవడం జరిగింది. వికారాబాద్కి ఇప్పటికే ఒకవైపు ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్లు ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా అటు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎస్ఏపీ ఏదైతే ఉన్నటువంటి వికారాబాద్లో ఉన్నటువంటి ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, అదే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి కేసీ వేణుగోపాల్ కూడా ఇందులో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఈ సమావేశం లోపల కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు కూడా ఈ సమావేశంలోనే కాబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేసే దిశగా పార్టీ అయితే కసరత్తు చేయబోతా ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4:30 వరకు కూడా రాహుల్ గాంధీ వికారాబాద్లోనే ఉండబోతా ఉన్నారు. కొత్త డీసీసీలకు కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసిన తర్వాత సాయంత్రం 4:30 గంటలకు వికారాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో శంషాబాద్ బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 5 గంటలకు ఢిల్లీ బయలుదేరి అక్కడి నుంచి ప్రయాణం అవుతారు.